देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 59వ అధ్యాయంలో పారిజాతాపహరణం అనేటువంటి ఘట్టాన్ని, శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. ఈ 59వ అధ్యాయంలో చివరి 10 శ్లోకాలలో వ్యాసుల వారు వీటిని వివరించడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎక్కడ చూసినా చక్కగా మహాభారతము, భాగవతము, రామాయణం సప్తాహాలు, ప్రవచనాలతో చక్కగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చక్కగా ఎంత బాగుందో శ్రావ్యంగా. అటు సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాభారతం చెప్తున్నారు పక్కన, అలాగే మన దత్తపీఠంలో అద్భుతమైనటువంటి ప్రవచనం సాగిస్తున్నారు దత్తాత్రేయుల అంశతో ఉన్నటువంటి గురువు గారు. ఎంత అద్భుతమైనటువంటి భాగవత ప్రవచనాలు సాగుతున్నాయి ఓ పక్కన. వడ్డిపర్తి పద్మాకర్ గారు చెప్తున్నారు పక్కన కర్నూలులో సప్తాహాలు. సరే, మంది నిత్యపారాయణ అనుకోండి. అట్లా నిత్యము ఎటు చూసినా కూడా శ్రావ్యంగా ఉన్నాయి. ఏది వినాలి, ఎక్కడ సమయమే సరిపోవట్లేదా అన్నట్టుగా ఉన్నాయి ఈ ప్రవచనాలతో. నిత్యము వాటితో ఆ సత్కాలక్షేపం చేయటంలోనే మనకి ప్రధానం అదే. భూమికి అంతకంటే చేయాల్సింది ఏమీ లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇటువంటి వాటికి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడివి వినటము. పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు చేస్తున్నారంటే యజ్ఞ యాగాల్లో చక్కగా ఈ పురాణ ప్రవచనం అనేటువంటిది తప్పకుండా పెట్టేవాళ్ళు. కావ్యపఠనము, పురాణ ప్రవచనము అనేటువంటిది యజ్ఞం జరిగిన సందర్భంలో సాయంత్రం పూట, రాత్రి పూట 1 గంట పెట్టేవాళ్ళు. అట్లా ఇవి తప్పకుండా మనం ఆ సమయాన్ని కూడా ఈ భగవంతుడి యొక్క లీలల్ని వింటూ మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది ఉండాలి. సంతోషం. ఇక మనం 59వ అధ్యాయంలో నిన్నటి పాఠంలో మనం 37 శ్లోకాల వరకు మనం చెప్పుకున్నాం. ఐరావత కులేభాంశ్చ చతుర్దంతాంస్తరస్వినః పాండురాంశ్చ చతుషష్ఠిం ప్రేషయామాస కేశవః. ఐరావత కులంలో ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి 4 దంతములు కలిగినటువంటివి, బలం కలిగినటువంటివి, తెల్లటి 64 ఏనుగులు, శ్రేష్టమైనటువంటి 64 ఏనుగులు ఆ నరకాసురుడి దగ్గర ఉన్నటువంటి ఏనుగులు. ఎందుకంటే ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటివి కాబట్టి అవి తక్కువగానే ఉంటాయి. అలాగే గుర్రాలు మొదలైనవి తీసుకుంటే ఇప్పుడు మనం అరేబియన్ గుర్రాలు అంటారు. అది అటువంటి ఆ సుప్రసిద్ధమైనటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి, గజాలకి కానీ అశ్వాలకి కానీ ఇలాంటి వాటికి. కాబట్టి అక్కడి నుంచి తెప్పించుకునేటువంటివి, మనం యుద్ధాలకి వాటికి వాడుకునేటువంటివి పూర్వకాలం నుంచి ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా స్వర్గలోకం నుంచి ఇప్పుడు పారిజాతాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు తెస్తున్నాడు కాసేపట్లో. అయితే నరకాసురుడు అపహరించినటువంటి అదితిదేవి యొక్క కుండలాలు మొదలైనటువంటివన్నీ మళ్ళీ తిరిగి స్వర్గలోకంలో ఇంద్రుడికి ఇవ్వటానికి బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సాత్రాజిత్తుతో, అంటే సత్రాజిత్తు కుమార్తె అయినటువంటి సత్యభామాదేవితో. అయితే ఈ నరకాసురుడి యొక్క అంతఃపురంలో బంధించబడినటువంటి రాజకన్యకలు 16,000 మంది, 16,100 మంది రాజకన్యకలు. వీళ్ళందరినీ కూడా నిన్న మనం చెప్పుకున్న పల్లకీలలో ద్వారకా నగరానికి తరలించాడు. ఈయన ఈ కార్యం కూడా పూర్తి చేసుకుని అప్పుడు వెళ్తాడు. గత్వా సురేంద్ర భవనం దత్వాదిత్యే చ కుండలే
పూజితస్త్రిదశేంద్రేణ సహేంద్రాణ్యా చ సప్రియ అన్నారు. సప్రియ అనే పదానికి అర్థం ఎక్కడ? తన ప్రియురాలైనటువంటి సత్యభామాదేవితో కూడుకుని, సా అనే అక్షరానికి కూడి, మనం ఇంగ్లీష్ లో అలాంగ్ విత్ అంటాం ఆ ఒక్క అక్షరాన్ని. ఆమెతో కూడి, అతనితో కూడి అన్నట్టు. సప్రియ, ప్రియురాలైనటువంటి సత్యభామాదేవితో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సురేంద్ర భవనం గత్వ, సురులకు ఇంద్రుడు ఆ దేవేంద్రుడి యొక్క భవనానికి వెళ్లి స్వర్గలోకానికి, ఆదిత్యే కుండలే దత్వా, అదితి మాతకి, దేవతల మాత అయినటువంటి అదితి దేవికి ఆ నరకాసురుడు అపహరించినటువంటి కుండలాలని దత్వా సమర్పించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. దేవతలు ఎవరూ సాధించలేనటువంటిది మానవలోకంలో జన్మించి శ్రీకృష్ణ పరమాత్ముడు దేవతల మాత యొక్క గౌరవాన్ని నిలిపినటువంటి పరమేశ్వరుడు. అంతేకాకుండా పూజిత త్రిదశేంద్రేణ, త్రిదశ ఇంద్రేణ అంటే దేవతల యొక్క ప్రభువైనటువంటి ఆ దేవేంద్రుడి చేత చక్కగా సుపూజిత, పూజించబడినటువంటి వాడి దేవలోకంలో ఆయనకి తగ్గట్టుగా, అర్హతకి తగ్గట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముని దేవేంద్రుడు చక్కగా ముందు గౌరవించాడు, పూజించాడు. ఆ తర్వాత ఆయన ఇవ్వవలసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తున్నాడు. అదితికి కుండలాలు ఇచ్చాడు. సహేంద్రాణ్యాచ సప్రియ, ఇంద్రుడికి కూడా ఇవ్వవలసినటువంటి ఆ మణిపర్వతాన్ని ఇచ్చాడు ఓ పక్కన. అంతేకాకుండా వరుణదేవుడికి ఇవ్వవలసినటువంటి ఛత్రాన్ని కూడా సమర్పించాడు. ఏవైతే అక్కడ సమర్పించాలో అవన్నీ సమర్పించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమర్పించిన తర్వాత తిరిగి వస్తూ నందనోద్యానవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని సత్యభామాదేవి చూసింది. ఎంత బాగుందో కదా ఈ వృక్షం, మన లోకంలో లేదు. కాబట్టి ఈ పారిజాత వృక్షాన్ని మనం గ్రహిస్తే ఎట్లా ఉంటుంది? ఆవిడ కోరిక మంచి శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని కూకటి వేళ్లతో పెకలించి అట్లా గరుత్మంతుడి మీద పెట్టేశాడు టక్మని. చోదితో భార్యయోత్పాట్య పారిజాతం గరుత్మతి ఆరోప్య సేంద్రాన్ విబుధాన్ నిర్జిత్యోపానయత్పురం. భార్యయా చోదిత, చోదిత అంటే ప్రేరేపించడం. ఆవిడ అడగంగానే, అర్థించంగానే ఇంకేముంది? ఎందుకంటే అసలే ఇప్పుడే ఒక వీర విహారం చేసి వచ్చింది సత్యభామాదేవి. యుద్ధరంగంలో తన ప్రతిభనంతా చూపించి మరీ వచ్చింది. అసురుల్ని, దైత్యుల్ని దురుమాడి మరీ వచ్చింది. కాబట్టి అట్లాంటి ఆవిడ కోరిక నెరవేర్చాలి వెంటనే. కాబట్టి భార్యయా చోదిత, భార్య చేత ప్రేరేపించబడినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్ముడు పారిజాతం ఉత్పాట్య, అక్కడ నందన ఉద్యానవనంలో స్వర్గలోకంలో దేవేంద్రుడికి ఇష్టమైనటువంటి నందన ఉద్యానవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షం. ఆ పారిజాత వృక్షం యొక్క విశేషం ఏంటంటే రాత్రిపూట ఆ పూలు వికసిస్తూ ఉంటాయి, పొద్దున రాలిపోతూ ఉంటాయి. ఆ పారిజాత వృక్షము భార్యాభర్తల యొక్క అన్యోన్యానికి సంకేతంగా కూడా చెప్తారు. ఆ పారిజాత వృక్షం ఉన్న చోట భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ప్రీతిపాత్రంగా ఉంటారని కూడా సంకేతాలు ఉన్నాయి. అట్లాంటి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి దేవతా పుష్పమైనటువంటి పారిజాత వృక్షాన్ని ఉత్పాట్య, కూకటి వేళ్లతో, ఆ వేళ్లతో పాటుగా అలా పెకలించి గరుత్మతి ఆరోప్య, గరుత్మతి సప్తమి విభక్తి, గరుత్మంతుడి యందు, ఆ గరుత్మంతుడి యొక్క మూపురం పైన ఆ వీపు మీద అలా పెట్టి ఆరోపించి స ఇంద్రాన్ విబుధాన్ నిర్జిత్య, అడ్డు వచ్చినటువంటి దేవతల సైన్యాన్ని ఇంద్రుడితో పాటుగా ఓడించి, నిర్జిత్య అంటే ఓడించడం, వచ్చేసింది అప్పుడే ఇంద్రుడిలో గర్వం. ఇక్కడ ఒక పాదంలో చెప్పేశారు. అంటే అప్పటిదాకా ఇంద్రుడిలో శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుణ్ణి సంహరించాడు అనేటువంటి తర్వాత శ్లోకంలోనే వివరించారు. మనం సంహరించలేనటువంటి నరకాసురుని శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించాడు అనేటువంటి చక్కటి కృతజ్ఞతాభావంతో ఎంతో ఆప్యాయంగా గౌరవించాడు. పూజిత త్రిదశేంద్రేణ అని కూడా చెప్పాడు. ఆ పూజించినటువంటి వారికి ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్ముడు అలా వెళ్తూ వెళ్తూ ఏదో ఒక చెట్టు పీకును వెళ్తే ఏమైంది? మహావృక్షం అదేమన్నాడు. నిజంగానే అది గొప్ప వృక్షమే. ఎట్లాంటి మహావృక్షం అది అనేటువంటిది పోతనామాచుడు అద్భుతమైనటువంటి శ్లోకంలో రాశాడు. హరికేలం పెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపై పెట్టే, హరికేలం పెకలించి అట్లా తీసాడు, మొత్తం పెకలించి వేసి శ్రీకృష్ణ పరమాత్మ భుజగేంద్రారాతిపై పెట్టే.
సుందరమైనటువంటి సుందర గంధానుగత భ్రమర నాద వ్రాతము పల్లవాంకుర శాఖాఫల పర్ణ పుష్పకలికా గుచ్చాది కోపేతము. ఎట్లాంటి వృక్షం అది! అద్భుతమైనటువంటి పూగుత్తులతో ఉన్నది. తుమ్మెదల యొక్క ఝుంకారాలతో, తుమ్మెదలతో నిండినటువంటిది. ఆ తుమ్మెదలు దాంట్లో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలటానికి తుమ్మెదలతో పాటు కమ్ముకుంటున్నటువంటి ఆ వృక్షాలు, చిగురుటాకులతో ఉన్నటువంటి వృక్షము, ఫలాలతో కూడుకున్నది. ఒక పక్కన ముల్లోకాలలో కూడా సకల యాచకుల యొక్క కోరికల్ని తీర్చగలిగినటువంటి సుప్రసిద్ధమైనటువంటి వృక్షం ఆ పారిజాత వృక్షం, కల్పవృక్షం లాంటిది. గిరిభిత్రాతము పారిజాతము త్రిలోకీ యాచకాఖ్యాతము అన్నారు. త్రిలోకీ యాచకాఖ్యాతము అంటే ముల్లోకాలలో ఈ కోరికలు కోరుకునేటువంటి యాచకుల యొక్క కోరికలు తీర్చడంలో సుప్రసిద్ధిగాంచినటువంటిది. పల్లవాంకుర శాఖ ఫలపర్ణ పుష్ప కలికా గుచ్చాది కోపేతము గిరిభిత్రాతము పారిజాతము త్రిలోకీ యాచకాఖ్యాతము. అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ కమ్మత్రావులో మధురాన్ని గ్రోలటానికి వచ్చినటువంటి దుమ్మెదలతో నిండినటువంటి అద్భుతమైనటువంటి పారిజాత వృక్షాన్ని కూడా ప్రకలించి యదువల్లభుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడి నుంచి ఆ పెకలించి వేసినప్పుడు ఇంద్రుడు చూశాడు. కృష్ణ, ఏమిటి అది దొంగిలిస్తున్నావు? అనుమతి లేకుండా గ్రహించకూడదు కదా స్వర్గలోకం నుంచి అనే మాట ప్రయోగించేశాడు. అనుమతి లేకుండా కృష్ణుడికి అనుమతియా? ఇంద్రుడు ప్రయోగించడంలో ఆ మాట వచ్చేసింది ఒక్కసారిగా. మా అనుమతి లేకుండా స్వర్గలోకం నుంచి నువ్వు తీసుకువెళ్తావా? కృష్ణ, ఏమిటి దొంగతనం అంటూ వచ్చేశాడు ఒక్కసారిగా. కృష్ణుడికి అనుమతి కావాలా? కృష్ణుడు దొంగతనమా? అంటే ఆ ఇంద్రుడిలో స్వర్గంలో నా అనుమతి లేకుండా, నన్ను అడగకుండా ఏది తీసుకువెళ్ళకూడదు, చీపురు పుల్ల కూడా అన్నట్టుగా పుల్ల కూడా తీసుకువెళ్ళకూడదు అన్నంత అహంకారం వచ్చేసింది అప్పటికే. ఇప్పటిదాకానేమన్నా నరకాసుడిలో బారిపడి కిక్కురు మనకండా కూర్చున్నటువంటి ఓ పిల్లిలాగా దాక్కున్నటువంటి ఇంద్రుడు కాస్త ఒక్కసారిగా నరకాసురుడి యొక్క పీడ విరగడైపోయి అదితి కుండలాలిచ్చి ఆయన యొక్క పర్వతం కూడా తెచ్చి ఇచ్చిన తర్వాత, క్రీడా పర్వతం కూడా తెచ్చి ఇచ్చిన తర్వాత ఇంత అహంకారం అది కూడా వచ్చేస్తుంది. ఇంద్రుడు ఆ మాట అనేటప్పటికీ దేవతల యొక్క సైన్యం అంతా కూడా ఒక్కసారిగా కృష్ణుడికి అడ్డుపడ్డారు. ఆ సైన్యాన్ని కూడా మొత్తం సర్వనాశనం చేసి ఓడించి, మరి అందుకే చెప్పాడు ఇక్కడ విభుదాన్ అనే పదం పెట్టాడు. అంటే దేవతలు, ఆ అడ్డు వచ్చినటువంటి దేవతల్ని ఇంద్రుడితో పాటుగా నిర్జిత్య ఓడించి వాళ్ళకి బుద్ధి చెప్పి చక్కగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఉపానయత్ పురం ఉపానయత్, తన యొక్క పురం అంటే ద్వారకా పట్టణానికి తిరిగి వచ్చేశాడు హాయిగా. ఆవిడ యొక్క భామతో, సత్యభామతోనూ పారిజాతంతోనూ గరుత్మంతుడి పైన హాయిగా ప్రశాంతంగా వచ్చాడు. స్థాపిత తెచ్చినటువంటి ఆ పారిజాతాన్ని చక్కగా సత్యభామ యొక్క అద్భుతమైనటువంటి ఉద్యానవనంలో స్థాపించాడని చెప్తున్నారు 40వ శ్లోకంలో. స్థాపిత సత్యభామాయా గృహోద్యానోపశోభన, గృహ ఉద్యాన ఉపశోభన. ఆవిడ యొక్క గృహమునందు ఉన్నటువంటి ఉద్యానవనంలో శోభాయమానంగా ఉన్నటువంటి స్థలాన్ని చూసి చక్కగా వాస్తు అంతా సరిపోయేట్టుగా ఆ పారిజాత వృక్షాన్ని స్థాపింపజేశారు. సత్యభామాదేవి యొక్క కోరిక తీర్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్వగుర్భ్రమరాః స్వర్గాత్ తద్గంధాసవలంపటాః. అయితే పారిజాతంతో పాటుగా ఇంకోటి ఏదో బోనస్ అంటారు చూసారా, ఏదో వస్తువు కొనగానే బోనస్ వచ్చిందంటారు. అట్లాగే పారిజాతంతో పాటుగా స్వర్గలోకం నుంచి ఇంకా ఏమిటి వచ్చాయంటే అన్వగుర్భ్రమరాః, స్వర్గలోకంలో ఉన్నటువంటి భ్రమరాలు కూడా అన్వగుహు అనే పదం ఉంది. అన్వగుహు అనే పదానికి అర్థం ఏంటంటే అనుసరించుట అన్నాడు. ఆ పారిజాత వృక్షాలు గరుత్మంతుడి పైన అంత వేగంగా వస్తుంటే అంత వేగంగాను భ్రమరాలు ఆ చెట్టుని విడవలేక ఆ భ్రమరాలు స్వర్గలోకం మాటెందుకయ్యా, ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడే, పారిజాత వృక్షం ఎక్కడ ఉంటే అక్కడే, శ్రీకృష్ణుడి కంటే ఇంకా స్వర్గలోకం ఇంకేం కావాలి మాకు విధానం అంటూ అన్వగుర్ భ్రమరాః, సకలమైనటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి భ్రమరాలు కూడా అలా వచ్చే పారిజాతాన్ని అనుసరిస్తూ అన్నాడు. ఎక్కడి నుంచి? స్వర్గాత్, స్వర్గలోకం నుండి. ఎందుకు వచ్చాయి? కారణం ఏంటి? గంధాసవలంపటాః, లంపటంలో పడిపోయారంటారు చూసారా. లంపటం అంటే ఆసక్తి, అత్యాసక్తి, విపరీతమైనటువంటి ఆసక్తి. అక్కడ అంటే ఆ పరమానంద వశంలో ఉన్నటువంటివి అని అర్థం.
ఆ మకరందాన్ని గ్రోలటంలో ఆశపడినటువంటివి, అది లంపటం అంటే. ఆశపడిపోయి, ఆశలో ఉన్నటువంటి, ఎందుకంటే గంధాసము తద్గంధ, ఆ గంధ సుగంధ పరిమళాలని ఆస్వాదిస్తూ ఆ త్రేణుల్ని అలా జరుగుతూ ఉండేటువంటి ఆ భ్రమరాలను వాటి విడిచిపెట్టి ఉండలేక అలా వచ్చేసాయి. అందుకంటారు మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు అంటూ చెప్తారు. ఆ రుచి అలవాటు పడిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేము. అట్లా ఆ పారిజాత వృక్షాన్ని సత్యభామాదేవి ఉద్యానవనంలో స్థాపించాడు. ఆ తర్వాత దేవతలకి ఇంద్రుడికి కలిగినటువంటి అహంకారాన్ని గురించి ఒక శ్లోకంలో వివరిస్తున్నారు వ్యాసులు వారు. ఇప్పటిదాకేమన్నా యాచించాడా ఇంద్రుడు? కృష్ణ నరకాసుడిని చంపవయ్యా, మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి మరి వచ్చి మరీ చెప్పాడా? చంపిన తర్వాత ఏమన్నా ఈ విధంగానా అంటూ ఇంద్రుడికి బుద్ధి చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. యయాచ ఆనమ్య కిరీట కోటిభిః పాదౌ స్పృశన్నచ్యుతమర్థ సాధనం సిద్ధార్థ ఏతేన విగృహ్యతే మహానహో సురాణాం చ తమో దిగాఢ్యతాం తమో దిక్ ఆఢ్యతాం. చి దేవతల యొక్క అహంకారం, చి దేవతల యొక్క పౌరుషం, చి ఆఢ్యతాం దేవతల యొక్క ఐశ్వర్యమలం, చి అంటూ తిడుతున్నాడు ఇక్కడ వ్యాసుడు. ఈ పదంలో దిక్ అనేది ఉంది చూసారా? దిక్ అనేటువంటి పదం తిట్టడం. చి చి అని తిట్టడాన్ని సంస్కృతంలో దిక్ అంటారు. దాన్ని దిగర్థం వాచకం అంటారు. చి సురాణం తమః, తమః అంటే అజ్ఞానం, అంధకారం. ఏం దాని అంధకారం? అహంకారం అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని తమస్సు. సురాణం తమః అహో చి అని చివరి పాదంలో తిట్టుకుంటూ వచ్చేస్తున్నాడు వ్యాసుడే. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాని వాడు ఎవడన్నా ఉంటే దేవేంద్ర లోకంలో ఆ దేవేంద్రుడు ఒక్కడే. ఇప్పటికీ ఎన్నిసార్లు శ్రీకృష్ణుడి చేతిలో మొట్టికాయలు వేయించుకున్నాడు, మళ్ళీ ఎన్నిసార్లు కాళ్ళ వెళ్ళబడ్డాడు. ఎందుకునే అంత దిగజారటం అంటే అధికార మదం. ఆ అధికార మదం ఉన్నటువంటి ఆ దేవేంద్రుడికి ఇదిగో అహోసురాణం చ తమః, ఆ అహంభావం అనేటువంటి దాని వలన. ఇంకోటి ఏమిటి అంటే ఆఢ్యతాం. ఆఢ్యతాం అంటే ఐశ్వర్య మదం. ఆఢ్యతాం దిగాఢ్యతాం. చి వాళ్ళ ఐశ్వర్యములు వాళ్ళు ఎందుకని ఇప్పటిదాకానేమన్నా యాచించాడా? ప్రభు కాపాడు, ప్రభు రక్షించు. ఆ నరకాసుడు ఇన్ని యుగాల నుంచి ఉన్నాడు. ఎప్పుడు మళ్ళీ అదితిదేవి యొక్క కుండలాలే హరించినటువంటి వాడు నా సింహాసనానికి ఎసరు పెడతాడా? లేదా? సులభంగా తీసుకువెళ్తాడు, నన్ను కూడా లాగేస్తాడు అని కాళ్ళా వెళ్ళబడ్డాడు. యయాచ ఆనమ్య కిరీట కోటిభిః, కోటిభిః కిరీట, కోటి కిరీటములు ధారి అయినటువంటి వాడు. కోటిభిః ఆనమ్య, ఆనమ్య ఇక్కడ వచ్చి నమస్కారం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడికి నమస్కారం చేసి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కాంతులీలుతున్నటువంటి కిరీటాలు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరణాలను, ఆ కిరీటపు కాంతులతో శ్రీకృష్ణ పరమాత్ముడిని రంజింప చేస్తూ, కృష్ణ పరమాత్ముడి యొక్క పాదపద్మాలని ఇంద్రుడి యొక్క కిరీట కాంతుల చేత రంజింప చేస్తూ కూడా కిరీట కోటిభిః, సహస్రాక్షుడు ఆయన, వేల కన్నులు కలిగినటువంటి సహస్రాక్షుడు ఇంద్రుడు. అటువంటిది ఆ దివ్యమైనటువంటి కిరీటపు కాంతులతో శ్రీకృష్ణ పరమాత్ముడికి అలా నేలకి ఆనేటట్టుగా, పాదాలకి ఆనేటట్టుగా ఈ కాంతులు, కిరీటంలో ఉన్నటువంటి రత్నాల కాంతులు ఆ పాదాలకి తాకేట్టుగా నమస్కారం చేసి వచ్చి మరీ యాచించాడే, అర్థించాడే. బుద్ధి ఉండక్కల్లా పాదౌ స్పృశన్ అచ్యుతం అర్ధ సాధనం, ఆయన పాదపద్మాల్ని స్పృశిస్తూ అలా యాచించి అర్ధ సాధనం. దేనికోసం? తన యొక్క కోరిక నెరవేర్చుకోవడం కోసం, తన కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసం, నరకాసురుడు మొదలైనటువంటి వాళ్ళని, అసురుల్ని సంహరించడం కోసం ఇంత యాచించాడే. మరి కార్యం అయిపోయిన తర్వాత అర్థం సిద్ధించిన తర్వాత, అది సిద్ధార్థ అంటే అర్థం. కార్యం నెరవేరిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ఏతేన విగృహ్యతే మహానహో అన్నారు అక్కడ. ఏతేన విగృహ్యతే, విగృహ్యతే అనే పదానికి అర్థం పారిజాత వృక్షం తీసుకువెళ్తుంటే అడ్డగించాడు. విగృహ్యత అంటే నిరోధించాడు. తనతో పాటు మిగతా దేవతా సైన్యంతో పాటు అడ్డగించాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆ దేవేంద్రుడు.
తన కార్యం నెరవేర్చుకున్న తర్వాత ఏతేన నిగృహ్యతే మహో అహో, ఏమి మదము, ఏమి ఐశ్వర్య మదము, ఏమి అహంకారం ఈ సురులకి, ఈ దేవతలకి, దేవేంద్రుడికి ముఖ్యంగా అంటూ అట్లా పారిజాతాభరణ ఘట్టాన్ని పూర్తి చేశారు. దివ్యమైనటువంటి వృక్షం అది. ఆ పారిజాత వృక్షం ఆ విధంగా దేవలోకం నుంచి మానవలోకానికి మనకి సంక్రమించింది. ఆ పారిజాత వృక్షం ఎక్కడ ఉంటే అక్కడ చక్కటి దేవతా కుసుమాలు, దేవతా యోగ్యమైనటువంటి పుష్పాలు, అంతేకాకుండా ఇంట్లో కుటుంబ వృద్ధి, అన్యోన్య దాంపత్యము మొదలైనటువంటివన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయని సంకేతం. ఆ తర్వాత ద్వారకా నగరానికి చేరుకున్నారు ప్రభు స్వర్గలోకం నుండి. ద్వారకా నగరానికి వేంచేసి ఒక శుభముహూర్తంలో 16,100 మంది ఈ రాజకన్యకలందరినీ శుభముహూర్తంలో ఏ విధంగా వివాహం ఆడాడు అనేటువంటిది వర్ణిస్తున్నారు. అతో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తాః స్త్రియః యథోపయేమే భగవాన్ తావద్రూపధరో వ్యయః. యథా ఉపయేమి, ఉపయేమి అంటే వివాహము, యథా ఉపయేమి అంటే ఏ విధంగా శాస్త్రంలో చెప్పబడిందో వేదోక్తమైనటువంటి పద్ధతిలో వేద విహితమైనటువంటి వివాహాన్ని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏ విధంగా అంటే ముహూర్త ఏకస్మిన్, ఒకే ముహూర్తంలో, నానాగారేషు, నానా ఆగారేషు, ఆగారం అంటే అగారం, గృహాలలో, అనేకమైనటువంటి గృహాలలో, ఎవరి గృహంలో వాళ్ళకి ఏర్పాటు చేశాడు. 16,000 గృహాలు ఏర్పాటు చేశాడు ఇంతమందికి కూడా. వచ్చేటప్పటికి విశ్వకర్మ సిద్ధంగా ఉంచేశాడు. గురువుగారు పెళ్ళైపోయింది ఇక్కడ కాబట్టి, అక్కడ వివాహం జరిగింది కాబట్టి ప్రభువుకి అన్ని వేల మంది రాజకన్యకలతో వస్తున్నాడు కాబట్టి విశ్వకర్మ అద్భుతమైనటువంటి గృహాలను నిర్మింపజేసి ఇంతమందికి కూడా ఒకే రకంగా ఉన్నటువంటి గృహాలు, నానాగారేషు, అనేక గృహాలలో వారి వారి యొక్క ఏదో కళ్యాణ మండపాలు అంటారు చూసారా, ఆ విధంగా ఉన్నాయి. అవన్నీ చక్కగా చూడముచ్చటగా ఒకే ముహూర్తంలో 16,000 మంది. తాహ స్త్రియ, అంతమందికి కూడా భగవానుడు తావద్రూపధరో వ్యయః, అన్ని రూపాలని ధరించి, 16,100 రూపాలని ధరించి పరమాత్ముడు వాళ్ళందరినీ కూడా ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. చూడముచ్చటైనటువంటి వివాహం అది, వివాహ వేడుక. అంతమందిని ఒకేసారి వివాహం చేసుకోవడం అనేటువంటి మహానుభావుడు. అమిత విహారుడీశ్వరుడు అనంతుడు తానొకనాడు మంచి లగ్నమున 16,000 భవనంబులలోన 16,000 రూపంబుల తాప 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నొందుచు యథావిధితో వరించే భూవరా. భూవరా, భూవరుడు అంటే ఓ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్ర వారు వివాహ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు చంపకమాల వృత్తం. అమిత విహారుడీశ్వరుడు, ఏం విహరిస్తున్నాడు ఇంకా, ఆయన విహరించడానికి అడ్డు అదుపై ఉంది అమితమైనటువంటి విహారం. ఇక్కడి నుంచి అనంతుడు ఒకనాడు మంచి లగ్నమున, ఓ సుముహూర్తంలో బ్రాహ్మణులు నిర్ణయించినటువంటి లగ్నంలో 16,000 భవనాలలో 16,000 మంది 16,000 రూపాలతో 16,000 నృపబాలకలు. బాలలు అంటే రాజకన్యకలు. వాళ్ళతో ప్రీతిం 16,000 చందముల అన్నాడు. ఇది గొప్పతనం. ఒకటి గొప్పతనం ఏంటంటే 16,000 రూపాలు ధరించడం ఆశ్చర్యకరం. 16,000 రూపాయలు ఏంది, ఇది చిన్న లెక్కే ఒక రకంగా చెప్పాలంటే. దేంతో పోల్చుకుంటే చిన్న లెక్క అంటే, బ్రహ్మదేవుడికి ఒకసారి చుక్కలు చూపించాడే, బ్రహ్మదేవుడు గోపాల బాలకులందరినీ హరించేశాడు, గుహలో పెట్టాడు, సంవత్సర కాలం పాడు గుహలో పెట్టాడు. అట్లాంటి సందర్భంలో గోవులని గోపాలకుల్ని బ్రహ్మదేవుడు దాచిపెట్టిన సందర్భంలో ఎన్నో వేల రూపాలు ధరించి, గోవుల రూపాలని ధరించాడు, గోపాలకుల రూపాలని ధరించాడు. రచించి బ్రహ్మదేవుడికి కూడా తికమక పెట్టినటువంటి స్వామి 16,000 రూపాలతో, శ్రీకృష్ణుని యొక్క రూపాలతో ఇంతమంది దగ్గర కూడా ఎలా ఉన్నాడంటే 16,000 చందముల అన్నాడు. అంటే 16,000 రీతులలో ఉన్నాడు. అందరి దగ్గర ఒకే రూపంలో ఒకే చోట ఒకే రకంగా ఉన్నాడా అంటే ఆహా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రీతిలో ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఏమైనా దండ వేస్తూను ఆ సందర్భంలో, ఒక్కొక్కళ్ళకి ఏమైనా చక్కగా చిరునవ్వులు నవ్వుతూ, ఒకళ్ళ దగ్గర ఏమైనా చక్కగా మందస్మితం చేస్తూ మృదువైనటువంటి మాటలతో వాళ్ళని చక్కగా మాట్లాడిస్తూ, అట్లా పలు రీతులలో
భిన్నమైనటువంటి రీతిలో 16,000 మంది రాజకన్యకల దగ్గర ప్రవర్తిస్తూ వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తూ శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడయ్యా. ఇది గొప్పతనం అంటే. ఇట్లాంటి సన్నివేశాన్ని చూసి బ్రహ్మదేవుడు, నారదుడు మొదలైనటువంటి వాడు ఆశ్చర్యం. నారదుడే వస్తాడు ఒకసారి కిందకి భూలోకానికి. అసలు ఈయన ఎట్లా ఉన్నాడు, 16,000 మంది రాజకన్యకలతో ఎలా ఉన్నాడు అని దిగి వస్తాడు కిందకి, ఈయన పరీక్షించడం కోసం, ఈ మహోత్సవం చూడటం కోసం. ఆశ్చర్యపోతాడు. అమ్మో, ఇంత అద్భుతమా, ఇంతమంది భార్యలు ఉన్నప్పుడు, నిజంగా ఇంతమంది భార్యలు ఉన్నప్పుడు ఎవరికైనా ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు పురుషుడికి సవతి పోరు అనేటువంటిది ఉంటుంది. అది సత్యమే. ఎంతో మంది రాజులు పూర్వంలో ఇలా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దశరథుడు నానా కష్టాలు పడ్డాడు ముగ్గురితోనే. అట్లాంటిది 16,000 మంది భార్యలు. ఏం చెప్తాలి? పోతనామాచుడు అద్భుతంగా చెప్పాడు. తరుణులు పెక్కండ్రైనను, తరుణులు స్త్రీలు భార్యలు పెక్కండ్రైనను, ఎక్కువ మంది 16,000 మంది భార్యలు అయినప్పటికీ కూడా పాపం ఈ కృష్ణ పరమాత్ముడు ఎలా నెగ్గుకొచ్చాడంటే, తరుణులు పెక్కండ్రైనను పురుషుండు మనలేడు సవతి పోరాటమునన్. సవతి పోరాటం వల్ల పురుషుడు అనేటువంటి వాడు సతమతమైపోతూ ఉంటాడండి, కొట్టుకుంటుంటాడు. ఏం చేయాలి, ఏం చేయాలి? కానీ మా హరి, శ్రీహరి, ఈ కృష్ణుడు హరియా 16 వేరు, ఈ 16,000 మందితో తరుణులతో సమతమనియే దక్షత్వమునన్. ఆయన యొక్క దక్షత్వం, అది దక్షత అంటే సమర్థత, ఆయన యొక్క సామర్థ్యాన్ని చూపించాడయ్యా మా కృష్ణ పరమాత్ముడు. ఏం చేశాడంటే సమాన భావాన్ని ప్రదర్శించాడు. అందరితో సమానంగా ఉన్నాడు, అందరితో ప్రేమగా ఉన్నాడు. అందరితో ప్రేమగా ఉంటూ సమర్థంగా ఆ విధంగా అందరితో ఎక్కడ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటిది లేదు. అది సమత్వం అంటే. తర్వాత మనకి వ్యాసుడు కూడా అదే చక్కటి శ్లోకంలో చెప్తాడు. గృహేషు తాసామనపాయ్య తత్ర అనపాయ్య తర్త్య కృన్ అనపాయ్య తర్త్యకృత్ తర్త్యకృత్ గృహేషు తాసామనపాయ్య తర్త్యకృత్ నిరస్త సామ్యాతిశయేష్వస్థితః రేమే రమాభిర్నిజ కామ సంప్లుతో యథేతరో గాత్యకమేధికాంశ్చరణ్. అద్భుతమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ గృహస్థ జీవితం గడుపుతూ అనేకమైనటువంటి ధర్మాలన్నీ ఇన్ని వేల మంది స్త్రీలతో పాటుగా చక్కగా సల్పుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. గృహేషు, వారికి కేటాయించినటువంటి 16,000 గృహాలలో కూడా బహువచనం గృహేషు అంటే. గృహేషు తాసాం అనపాయ్య తర్త్యకృత్. అనపాయము అనే పదం అర్థం ఏంటంటే ఎడబాటు లేకుండా, ఏ విధమైనటువంటి ఎవరికి ఎడబాటు లేకుండా, అలుక రాకుండా, దూరంగా ఉన్నాడు కృష్ణుడు, ఈ రోజు నా దగ్గర లేడు, అక్కడ ఉన్నాడు అనేటువంటి ఇది కూడా లేదు. అందరితో సమానంగా ఉంటాడు, ఏ మాత్రమైనటువంటి ఎడబాటు లేకుండా. అనపాయ్య అతర్క్యకృత్, విడతీస్తే ఇక్కడ తర్క్యకృత్ రాకుండా అతర్క్యకృత్ అని వస్తుంది. అంటే అతర్క్యకృత్ అంటే తర్కము అంటే ఊహించడం, అతర్క్యకృత్ అంటే మనం ఊహించను కూడా ఊహించలేనటువంటి అద్భుతాన్ని చేస్తూ అని అర్థం. మనం ఎప్పుడూ ఊహించలేనటువంటి అద్భుతాన్ని కృత్ చేస్తూ. అనపాయ్య తర్క్యకృత్ అతర్క్యకృత్ నిరస్త సామ్యాతిశయేష్వస్థితః. సామ్యాతిశయం అంటున్నాడు ఇక్కడ. నిరస్త సామ్యాతిశయం. సామ్యము అంటే సామ్యము, సారూప్యము, సమానత్వం. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సమానంగా అందరిని చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తున్నాడు, ఎవరికి ఏ అలంకారాలు కావాలో అవి ఇస్తున్నాడు, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖము ఆనందము కావాలో ఆ ఆనందాన్ని, సుఖాలని, భోగాలని ఇస్తున్నాడు. అన్ని రకాల వసతుల్ని కల్పించాడు. ఆ విధంగా అవస్థిత, ఆ విధంగా వాళ్ళతో ప్రవర్తిస్తూ రేమే హాయిగా సుఖించాడండి, రమించాడండి, హాయిగా సుఖించాడు స్వామి. ఎలాంటి రాజకన్యకలు అనే అద్భుతమైన పదం పెట్టారు. వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంటే రమాభి, ఇది దివ్యమైనటువంటి పదం. రమ అంటే లక్ష్మీదేవి, రమాభి అంటే లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి రాజకన్యకల చేత అంటున్నారు అక్కడ. అంటే ఊహించుకోండి. కాబట్టి ఈ రాజకన్యకలు సామాన్యమైనటువంటి రాజకన్యకలు కాదు. అందుకే నేను నిన్న చెప్పాను, గోపికలకి కూడా రానటువంటి అదృష్టం వీళ్ళకి కలిగింది అంటే వీళ్ళు పూర్వజన్మలో ఎంత తపస్సు చేసుకుని ఉంటారు. 2 విషయాలు చెప్పాను మీకు. ఒకటేమిటంటే పూర్వజన్మలో రామావతారంలో వీళ్ళందరూ తపస్సు చేసుకున్నటువంటి మహర్షులు. రెండో అంశం చెప్పాను ఏమిటంటే గృహస్థ ధర్మంలో స్వామివారు పాటించవలసినటువంటి 16,000 మంత్ర ధర్మాలు ఏవైతే ఉంటాయో, వేల మంత్ర ధర్మాలు, ఆ 16,000 మంత్ర ధర్మాలే ఇక్కడ స్వరూపాలుగా వచ్చి స్వామిని సేవించడానికి వచ్చాయి.
వేదమంత్రాలు స్వరూపాలు. కాబట్టి రేమే రమాభిర్ నిజ కామ సంప్లుతో యథేతరో యథా ఇతర అంటున్నాడు. యథా ఇతర, ఇతర అంటే సామాన్యమైనటువంటి జనులు, అంటే పరమాత్ముడి కంటే భిన్నమైనటువంటి ఇతరులు, సామాన్యమైనటువంటి జనులు ఏ విధంగా అయితే గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నారో అట్టా ఈయన కూడా సమస్తమైనటువంటి ఈ 16,000 మంది గోపికలతో తమ గృహస్థ ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సలుపుతున్నాడండి అద్భుతమైనటువంటి రీతిగా. అందుకనే 16,000 మంది అని చెప్పింది వేద మంత్రాలు. 16,000 మంది 16,000 మంత్రాలు వేద మంత్రాలు. ఇవి దేనికి ఉపయోగపడుతుంటే గృహస్థ జీవితానికి ఉపయోగపడే మంత్రాలు, గృహస్థుడు నేర్చుకోవాల్సిన మంత్రాలు. అట్లాంటి వాటితో గడుపుతున్నాడు. ఇత్తం రమాపతిమవాప్య పతిం స్త్రియాస్తా బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం. యదీయాం పదవీం, ఎవరి యొక్క పదాన్ని, ఎవరి యొక్క స్థానాన్ని బ్రహ్మాది దేవతలు కూడా న విదుహు తెలుసుకోలేరో, పొందలేరో. బ్రహ్మాదయోపి న విదుహు యదీయాం పదవీం, ఎవరి స్థానాన్ని, ఎవరి గొప్పతనాన్ని, ఎవరి యొక్క ఆలోచన విధానాన్ని బ్రహ్మాది దేవతలు కూడా గ్రహించలేరో అటువంటి రమాపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి స్త్రియః తాః పతిం అవాప్య, ఈ 16,000 మంది కూడా స్త్రీలు రాజకన్యకలు పతిగా పొంది, అవాప్య అంటే పొందుట, పతిం అవాప్య భర్తగా పొంది ఎంత ధన్యులైపోయారో కదా. బ్రహ్మాది దేవతలకే చిక్కనటువంటి వాడు ఈ స్త్రీలకి చిక్కాడంటే పోనీ వీళ్ళేమన్నా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారా? లేదే. అంటే నరకాసుడు వీళ్ళందరికీ అన్యాయం చేశాడా? న్యాయం చేశాడా? ఇప్పుడు ఎంత న్యాయం చేశాడండి ఆ దుర్మార్గుడు వీళ్ళ పట్ల. 16,000 మంది ఎక్కడెక్కడి నుంచో ఏదో ఏదో సెలెక్ట్ చేసి తెచ్చినట్టుగా తెచ్చేశాడు. వీళ్ళందరూ ఇక్కడ కూర్చుని నాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో ఇప్పుడు అంత సుఖాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఒకసారి కష్టం ఇస్తే ఒకసారి సుఖం ఇస్తాడు. అవాప్యపతిం స్త్రియస్తా బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం భేజుర్ముదా విరత భేజుర్ముదా విరతమేధితయానురాగ ఆసావలోకన వసంగమ జల్పలజ్జా. భేజు అంటే సేవించుట. భేజు ఆ 16,000 మంది రాజకన్యకులు కూడా ఆనందంతో సంతోషంతో ఆ పరమాత్మని ఎలా సేవిస్తున్నారు, ఎలా ఆనందింపజేస్తున్నారు అనేది వివరిస్తున్నారు. ముదా విరతం, ముదా విరతం. ఈ ముదా విరతం అనే విధిస్తే ముదా ఆవిరతం. ఆవిరతం అంటే నిరంతరము అని, అంటే శ్రీకృష్ణుణ్ణి ఎడబాటు లేకుండా, విడవలేకుండా, విడిచిపెట్టలేకుండా స్వామి దగ్గరే ఉంటూ ఆనందంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా ఏతది భేజుర్ముదా విరతం ఏధితయా అనురాగ. ఏధితయా అనురాగం. ఏధితయా అంటే ఏధిత అంటే పదానికి అర్థం వృద్ధి చెందుట, అనురాగం వృద్ధి చెందుతున్నట్టుగా. రోజు రోజుకి ఆ అనురాగం వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భార్యాభర్త అనుబంధం ఏం జరుగుతున్నది? 16,000 మందికి కృష్ణుడి పట్ల వృద్ధి చెందుతున్నది, అనురాగం వృద్ధి చెందుతున్నది వాళ్ళలో. ఏధితయా అనురాగ. అంతేకాకుండా ఆ అనురాగం దేని వల్ల వృద్ధి చెందుతుందో చివరి పాదంలో ఇచ్చాడు. ఇది పట్టుకోవాలి భార్యాభర్తలు ఎప్పుడు. హాస అవలోకన వసంగమ జల్పలజ్జ. చక్కటి చిరునవ్వు భార్యాభర్తల మీద మధ్యలో ఉండవలసింది. అలా కృష్ణ పరమాత్ముడితో వాళ్ళు అప్పుడు ఏమున్నారంటే చక్కటి చిరునవ్వుతో ఉన్నారు. అవలోకనం చక్కటి ప్రేమాస్పదమైనటువంటి చూపులతోను. అంతేకాకుండా హాసావలోకన వసంగమ. సంగమం, సంగమం అంటే మీకు తెలిసిన పదమే. అంటే తొలి వలపు, తొలి చూపులు, తొలి కలయిక మొదలైనటువంటివి ఏవైతే ఉంటే వాటితో ఆనందపడుతూ సంతోషపడుతూ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిరోజు తొలి వలపేవాళ్ళు, ప్రతిరోజు తొలి కలయిక అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మతో ఆ విధమైనటువంటి సంగమంలో కలిసిపోయి జల్పలజ్జా. జల్పము అనే పదానికి అర్థం మాట్లాడటం, చక్కటి పలుకులు. ఎలాంటి పలుకులు? నర్మం అంటే ఆనందాన్ని కలిగించేటువంటి నర్మ వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని జల్పములు అంటారు. అట్లాంటి వచనాలతో సిగ్గుపడుతూ, సిగ్గులొలుకుతూ ఈ నారీమణులందరూ కూడా, సుందరీమణులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడితో ఆనందిస్తూ రమిస్తూ హాయిగా గడుపుతున్నారయ్యా అని వర్ణించాడు. ఆనందించడం ఒకటేనా? కాదండి. ఎట్లాంటి దాస్యభావంతో సేవలు చేశారో చివరి శ్లోకంలో వర్ణించాడు. కృష్ణ పరమాత్ముడికి వేలాది మంది దాసీలు ఉన్నా కూడా వాళ్ళకంటే అత్యద్భుతమైనటువంటి సేవాభావ నిరతితో సేవించారని చివరి శ్లోకంలో వర్ణిస్తున్నారు.
ప్రత్యుద్గమాసన వరార్హణ పాద శౌచ తాంబూల విశ్రమణ వీజన గంధమాల్యైః కేశ ప్రసారశయన స్నపనోపహారైః దాసీశతా అపి విభోర్ విదధుస్మ దాస్యం. దాసీశతా అపి, వందలాది మంది దాసీజనులు ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి, విభుహు ఆ ప్రభువుకి వందలాది మంది దాసీజనులు ఉన్నప్పటికీ కూడా దాస్యం విదధుః, ఆ పరమాత్ముడికి దాస్యం చేస్తున్నట్టుగా, సేవ చేస్తున్నట్టుగా. ఏది కావాలంటే అది. ఏం చేయాలి? భగవంతుడి పట్ల మనం ఎటువంటి సేవలు చేస్తామో అటువంటి షోడశోపచారాలన్నిటినీ మించిన సేవలు చేస్తున్నారు. ప్రత్యుద్గమ, శ్రీకృష్ణ పరమాత్ముడు అలా బయటికి వెళ్ళి రాగానే ఎదురు వెళ్ళటం. ప్రత్యుద్గమం అంటే ఎదురు వెళ్ళటం. వస్తున్న భర్తకి చక్కగా సుందరంగా చిరునవ్వుతో ఎదురు వెళ్ళి ఆసన వరార్హణ ఆసనం, ఆయనకి ఉచితమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆసనం కల్పించడం. కూర్చోండి, కష్టపడి వచ్చారు అంటూ వరార్హణ అంటే శ్రేష్టమైనటువంటి అర్హతకు తగ్గట్టుగా ఆసనాన్ని చూపించి పాద శౌచ, అర్ఘ్యపాద్యములు. పాద శౌచం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, రాగానే చక్కగా తాగడానికి శుచికరమైనటువంటి శుభ్రమైన నీళ్ళు ఇవ్వటం. తాంబూల విశ్రమణ వీజన గంధమాల్యైః, ఇవన్నీ మీకు తెలిసిన పదాలు. చక్కటి తాంబూలం సేవించడానికి ఆయనకి ఏది ఇష్టమో ఆ సమయంలో దాన్ని బట్టి వాళ్ళు అందించడము. అలాగే ఆ శ్రమకి తగ్గట్టుగా ఆయన శ్రమపడి వచ్చినటువంటి శ్రమణ వీజనము అంటే చక్కగా వింజామరలతో ఆయనకి వీస్తూ సేవిస్తూ చల్లదనాన్ని కలిగిస్తూ గంధ మాల్యైః, సుగంధ భరితమైనటువంటి లేపనాదులు, మాలలు, పుష్పాలు మొదలైనటువంటి వాటితో ఆయన్ని సేవిస్తూ, ఇంకా ముందుగా కేశప్రసారం అంటే ఆ జుట్టు వేయడం, ముడి వేయడం, కాస్త అలంకారాలు చేయడం, కిరీటం పెట్టడం, లేకపోతే ఆ నెమల పింఛను సరి చేయడం, కాస్త తలగుడ్డ పాతాలు ఏమన్నా కట్టాలంటే కట్టడం, ఇట్లాంటివన్నీ. కేశప్రసార శయన స్నపనోపహారైః, శయన స్నపన, స్నానం చేసే సమయంలో ఏ విధమైనటువంటి నీరు పెట్టాలి, ఏ విధమైనటువంటి ఉచితమైనటువంటి రీతిలో ఆ సరోవరంలోనూ జలాశయంలోనూ ఏ విధంగా ఆయనకి ఏది ఆ సమయానికి ఇష్టమో ఆ సమయానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. శయన సమయంలో కూడా, నిద్రించే సమయంలో కూడా ప్రభువుకి ఏ విధంగా ఆ సమయంలో ఆ రోజు ఎలా కావాలో ఆ విధమైనటువంటి రీతిలో ఏర్పాట్లన్నీ చేస్తూ, ఇక ఆపాదమస్తకం ఆ స్వామికి ఏ విధమైనటువంటి ఉపచారాలు చేయాలో అవన్నీ చేస్తూ ధన్యజీవులయ్యారు 16,000 మంది రాజకన్యకలు కూడా. ఇంతమంది దాసీజనం ఉన్నా కూడా రాజకన్యకలు ఈ విధంగా దాస్యం చేశారండి అంటున్నాడు. అది గొప్పదనం. మామూలు దాసీజనం చేస్తే గొప్ప కాదు, గోపికలు దాస్యం చేస్తే గొప్ప కాదు, రాజకన్యకలు ఎంతో సుకుమారంగా పెరిగిన రాజకన్యకలు దాస్యం చేస్తున్నారండి. అట్లా పరమాత్మని అలా సేవించారు. ఏం పుణ్యజన్మం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే పారిజాతాపహరణ నరకవధో నామైకో ఏకోనషష్టితమోధ్యాయ. ఏక ఊనషష్టి అంటే 1 తక్కువ 60, 59వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఓ, వన్ వీక్ తర్వాత కలిసాము. గుడ్. బాగున్నారండి అంతా? బాగున్నానండి. బాగున్నాండి. నిన్ననే సప్తాహం అయింది, నిన్న సాయంకాలం. అదే ఇప్పుడు చెప్తున్నా నేను. పొద్దున ఈ క్లాస్ అదే. మొదట్లోనే ఆరంభించాను. సప్తాహం జరుగుతుంది దత్తపీఠంలో. ఎక్కడ ఏది వినాలో అన్నట్టుగా ఉంది. నిజమేనండి గురువు గారు. నమస్కారం. ఏది చెవిలో పడ్డా అదే అవి వాటి గొప్పదనం. మీరు కూడా సప్తాహం మాకు నైమిసారణ్యంలో మీరు మాకు భాగవత సప్తాహం చెయ్యాలి. కూడా అదే కోరిక అమ్మా. నాది కూడా అదే కోరిక. ముకుందమాల గారిది చాలా చిన్న కోరిక సార్. ముకుందమాల గారిది చాలా చిన్న కోరిక. లేదు, నాది కూడా అదే కోరిక అన్నారు కదా. నాది కూడా అదే కోరిక. కృష్ణ పరమాత్మని అనుగ్రహం. చాలా సంతోషం. నమస్తే. పెట్టండి